ఆయన 3:51 మధ్యాహ్నం 3:51 ఆయన ఒక ట్వీట్ చేస్తాడు. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. అంటే ఎన్నాళ్ళయిందండి విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎన్నేళ్లయింది? ఇవాళ మాట్లాడుతున్నాడు. మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను. మర్చిపోదామా పల్లె పల్లెలో మత మార్పిడిలతో హైందవ మత ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను. మర్చిపోదామా గణేశుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను. క్లోజప్ లో కుదిరితే మాధవ్ గారు కష్టపడి ఆయన రాసి టైప్ చేసుకుని పెట్టుకున్నటువంటి పోస్టు. ఆయన రాశాడు 4:55 అంటే ఇంకా గంట లోపు అనమాట. అంటే బహుశా ఆవిడేదో కొన్ని ఎడిటింగ్ చేసినట్టున్నారు. అంటే కింద ఆయన ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ దమనకాండను బహుశా ఆ మొక్క తీసేసినట్టుంది. ఇద్దరు ఒకే టైంకే పెట్టినట్టున్నారు. కాబట్టి ఆవిడ మళ్ళీ లాస్ట్లో ఎడిట్ చేసి ఆ మొక్క లేపేసింది. కాబట్టి 4:55కి ఎడిట్ చేసినట్టున్నారు. ఆవిడ కూడా మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ అక్షరం పొల్లుపోకుండా ఇద్దరు కలిసి ఒకే పోస్ట్ పెట్టారు. ఏంటి దీని అర్థం ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట. ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం. మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చాను రా బాబు అని చెప్తున్నాడు. అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోర్టులో షామియానా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. నేను వారిని అడుగుతున్నాను. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. ఎవడు మీరు మర్చిపోవద్దు. కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినవాడు ఎవడు? మీ కూటమి సభ్యుడు. మీ కూటమి సభ్యుడాడు. ఇది మర్చిపోయారు. రఘురాముడి తలను మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు. అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది. మరి ఈయన మర్చిపోయారు ఎందుకని? ఇది ట్వీట్ చేయరా? చంద్రబాబు రాయలేదా? ఇది చంద్రబాబు రాయలేదా మీకు? రామతీర్థంలో కొత్త విగ్రహాలు, అపచారం జరిగిన వెంటనే రామచంద్రుడి మూర్తులను కొత్తగా ప్రతిష్ఠ చేసినటువంటిది. ఇది మర్చిపోలేదా అంటున్నా? ఇది మర్చిపోయారా? మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను. మీరు మర్చిపోవద్దు. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు, మీ ఆధ్వర్యంలో, మీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పని మా ప్రభుత్వం అప్పచెప్పి సంవత్సరాలైంది. నారసింహుడు రథాన్ని ఎవరు అగ్నికి ఆహుతి చేశారో, ధ్వంసం చేశారో అని ఇంతవరకు సిబిఐ దాని మీద క్విక్ మంటల. మీదేగా గవర్నమెంట్, పట్టుకోరా? ముద్దాయిని పట్టుకోరా అంటున్నా. ఇది కొద్ది మాసాల్లోనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తప్పుడు ఎదవలు ధ్వంసం చేసినటువంటి స్వామివారి నారసింహుడి రథాన్ని పునర్నిర్మాణం చేసి
స్వామివారి సేవలకు అంకితం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఇది మర్చిపోయారా? నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా, మర్చిపోదామా అని. మర్చిపోదామా? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుపుతున్నప్పుడు, తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తాడేపల్లిగూడెంలో రథం పెంటపాడనే గ్రామంలో స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని దహనం చేస్తే, ధ్వంసం చేస్తే కేసు లేదు, ముద్దాయిని పట్టుకోలేదు, రథాన్ని ఇంతవరకు పునర్నిర్మాణం చేయలేదు. మర్చిపోదామా? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి చేసినటువంటి పాపాలని మర్చిపోదామా? ఇది మర్చిపోయారా? తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన మీ పార్ట్నర్, తిరుమల సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 1000 కాళ్ల మండపాన్ని తిరుమలలో 7 కొండల మీద ధ్వంసం చేసినటువంటి సంఘటనని మర్చిపోదామా? పెట్టపోయారా? పెట్టరా? చంద్రబాబు రాయలేదా? తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిన కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం. మర్చిపోదామా? మర్చిపోయారా? ఇది రాయరా ట్వీట్లో. ఈ తిరుచానూరులో వారాహి అమ్మవారిని ధ్వంసం చేసినటువంటి ముద్దాయిని మర్చిపోదామా? మర్చిపోయారా? నేను మర్చిపోదాం వద్దా? తెలుగుదేశం వాడు తెలుగుదేశం టైంలో, మీ టైంలో, మీ ప్రభుత్వంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలు అత్యధికంగా ధ్వంసం జరిగిన, దేవుడికి అవమానం జరిగిన, హిందూ మతానికి అవమానం జరిగిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. అత్యధికంగా ఈ పాపాలన్నీ ఒడిగట్టుకునేది మీరే. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తొక్కిసలాట 31 మందో 35 మందో ప్రాణాలని హరించారు. మరిచిపోదామా? పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి, పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. పురంధేశ్వరి గారు, మాధవ్ గారు, మరిచిపోదామా? పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. 12 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. ఇది మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరినటువంటి ఒక ఆలయాన్ని, బొకుళమాత ఆలయాన్ని పునర్నిర్మాణం ఎక్కడన్నా మీ ఏలుబడిలో ఇటువంటి గుడి కట్టారా? ఎక్కడన్నా గొప్పగా కొత్త అంటే ఆలయాన్ని జీర్ణం అవుతుంటే ఎక్కడ కట్టారా? మర్చిపోదామా? సింహాచలంలో నారసింహుడి చందనోత్సవంలో కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్వాకంతో గోడ కూలటం వల్ల భక్తులు మరణించారని మర్చిపోదామా? తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనానికి వెళ్లి తొక్కిసలాటలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చర్యల వల్ల మరణించి అసూలు బాసినటువంటి 7 కొండల వెంకన్న సాక్షిగా అసూలు బాసినటువంటి వాళ్ళని మర్చిపోదామా? ఇదెందుకు టైప్ చేయలా? ఇదెందుకు ట్విట్టర్లో పెట్టలా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీరిద్దరూ కలిసి కూల్చివేసిన ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రం మర్చిపోదామా? మర్చిపోదామా? మీ ఇద్దరు
కమలం పార్టీ పువ్వు గుర్తోళ్ళు కదా, పువ్వు పార్టీ వాళ్ళు కదా, చెప్పండి. మరిచిపోదామా? ఇది మాత్రం మర్చిపోబాకండి. ఆగస్టు 7, 2023 ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాశీనాయన క్షేత్రం అడవిని ఆనుకున్న భూమిలో ఉన్నారు, దాన్ని అలాగే వాళ్ళకి ఇవ్వండి ఆ భూమిని అని చెప్పి ముఖ్యమంత్రి గారు రాశారు. మళ్ళీ ఆగస్టు 18 కూడా రాశారు. 2023 ఆగస్టు 18 కేంద్ర ప్రభుత్వానికి. ఆఖరికి 1వ తారీఖు జనవరి 1వ తారీఖు 2025 ఈ సంవత్సరం కూడా రాశారు. కానీ మీరేం చేశారు? మీ నిర్వాకం కాశీనాయన క్షేత్రాన్ని కూలగొట్టారు. మర్చిపోదామా? శ్రీకాకుళం జిల్లా కూర్మ అనే గ్రామంలో శ్రీకృష్ణుడి యొక్క మార్గదర్శాన్ని, ఆయన చూపించిన మార్గంలో బతకటానికి ఉన్నతమైన చదువులు చదువుకుని పండితులు, శాస్త్రవేత్తలు ఎంతోమంది అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించుకుని సాంప్రదాయ పద్ధతుల్లో ఎలా జీవించవచ్చు అనేది ఈ ప్రపంచానికి చూపించడానికి వారు బ్రతుకుతూ ప్రపంచానికి చూపిస్తున్నారు, నేర్పిస్తున్నారు, అందరినీ ఆహ్వానిస్తున్నారు. దాదాపు వాళ్ళ వేషధారణ అంతా కూడా ఇస్కాన్ భక్తులు ఎలా అయితే మనకు కనబడతారో అలాగే వాళ్ళ బట్టలు ఉంటాయి, వాళ్ళ ఆహార్యం ఉంటుంది. కరెంట్ లేకుండా, ఏసీలు లేకుండా వాళ్ళు బతుకుతున్నారు. మరి ఆ గ్రామాన్ని బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూర్మ గ్రామంలో అగ్నికి ఆహుతి చేసింది ఎవడు? మర్చిపోదామా? చెప్పండి, మర్చిపోదామా? రాయిరే, ఇది రాయిరా అంట. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ హయాంలో విజయవాడలో 200 ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో, ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాదులో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంస రచన. మర్చిపోదామా? మీరే అప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే, భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది. మర్చిపోదామా? పూ పార్టీ మనుషులు చెప్పండి మీ ఇద్దరు. ఇవన్నీ మర్చిపోవద్దా? ఇవన్నీ మర్చిపోవాలా? విజయవాడ రాజధాని, విజయవాడకి ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో, విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 40 ఎకరాల 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకుడు, తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి, కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? కళ్ళకు కనపడదా మీకు? ఇది 2019కి ముందు, 2019వ సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ 40 ఎకరాలు దోచుకుంటాకి, ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క, ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి.
ఒకసారి చూడండి, మొత్తం బాదుల మీదే. స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే, స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు. మరి కొల్లు రవీంద్ర మంత్రి, అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి, అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాదుల మీద ఉంటే, దానికి సంబంధించినటువంటి 40 ఎకరాలని మాత్రం కొట్టేయటానికి కనకదుర్గమ్మ వారికి ఎండోమెంట్కి అడాప్షన్ ఇచ్చారు, ఎండోమెంట్ నుంచి. కానీ దీపాలకి, దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు. ఏమీ పంపించకుండా ఈ 40 ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా, ఎండోమెంట్స్ కమిషనరు బంగ్లా కడదామా, లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందాం అనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే, ఆ స్వామివారిని బాగు చేద్దాం, స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం, ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపిన భారతీయ జనతా పార్టీ కానీ, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కానీ ఎవరూ పట్టించుకోలే. మరి మర్చిపోదామా అని ఎందుకు కేకలేట్లా? పెద్ద పెద్ద దీర్ఘాలు తీయాలిగా, మర్చిపోదామా అని దీర్ఘం ఎందుకు తీయట్లా? అప్పుడు ఇది లేదా, ఇది కనపట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలి గోపురంతో సహా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం తొలగించి స్వామివారిని బాలాలయంలో పెట్టి 2 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించి 1,80,00,000 రూపాయలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డీఅడాప్ట్ చేయటమే కాకుండా డీఅడాప్ట్ చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక ఈవోని పోస్టింగ్ చేసి 2 కోట్ల రూపాయలతో దాన్ని పునర్నిర్మాణం చేయటానికి డబ్బులు మంజూరు చేసి ఎలా నిర్మాణం చేశాం. పాత గోపురం, కొత్త గోపురం చూడొచ్చు మీరు. చిన్నజీయర్ గారితో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది. ఇది చూడండి, పాత ఆలయం, కొత్త ఆలయం. ఇది పాత ఆలయం. జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసినటువంటి కొత్త ఆలయం గాలి గోపురంతో. ఇది విగ్రహ ప్రతిష్ఠ రోజు ఉత్సవం జరిగితే దానికి సంబంధించినటువంటి. ఇంకోటి క్లోజప్ లో ఒకటి టెంపుల్ ఉండాలి చూడండి, కొత్తగా నిర్మాణం చేసింది. ఇది కాదు, ఇంకో స్లైడ్ ఉండాలి. ఇదే అది గుడి లోపల నుంచి కనపడేటువంటి గుడి. అది మర్చిపోదామా? తెలుగుదేశం మీరు కలిసి చేసినటువంటి పాపాలను మర్చిపోదామా? దీర్ఘం తీరే ఇద్దరు, మర్చిపోదామా అంటున్నారుగా. ఇప్పుడు ఎందుకు దీర్ఘం తీరు? గుడి నిర్మాణం అయితే మళ్ళీ ఇప్పుడు బయలుదేరారు మీరు. చూడండి, అసలు ఒక ఐఏఎస్ ఆఫీసరు, జిల్లా కలెక్టరు దేవుడి ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని లెటర్లు రాస్తారు. చూడండి, ఒకే రోజు. చూడండి గమ్మత్తు, 22వ తారీఖు ఒకే రోజు జిల్లా కలెక్టర్ గారు ఎంత బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు. ఒకే రోజు 2 ఉత్తరాలు. భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్. నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా మిత్రులను కానీ, ఈ మరిచిపోదామా బ్యాచ్ని కూడా, ఈ భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది? అది కంపెనీ ఎప్పుడు పెట్టారో ఒకసారి నెట్లో కొట్టండి. భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు ఈ కంపెనీ ఫార్మ్ అయింది? కొట్టండి, మీకే తెలుసుగా. ఇలా ఎక్కడ గోల్ఫ్ క్లబ్ నడుపుతున్నారా? ఎక్కడన్నా 4-5 నగరాల్లో గోల్ఫ్ క్లబ్ ఏమన్నా నడుపుతున్నారా?
బాగా అనుభవం ఉందా, ఎవరి ఇళ్ళు, ఎప్పటి నుంచి ఉంది ఈ క్లబ్బు చూడండి ఒకసారి. వాళ్ళకి 5 ఎకరాలంట. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు, మీరందరూ దేశ విదేశాలు తిరుగుతారు కదా, గోల్ఫ్ క్లబ్ అనేది 5 ఎకరాల్లో అవుతుందా? దాన్ని గోల్ఫ్ క్లబ్ అంటారా? 5 ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేయటం, గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేయటం 5 ఎకరాల్లో సాధ్యమా? అక్కడ కృష్ణానది ఒడ్డున్నటువంటి ఒక క్లబ్ ఏదైతే ఉందో అలాంటి క్లబ్ పెట్టుకుంటాకి తప్పితే ఇది 35 ఎకరాలు ఎగ్జిబిషన్కి. ఏంటంటే విజయవాడ ఉత్సవ్ అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు పెడతారంట. ఆ స్థలం 35 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేస్తే పర్మనెంట్ వెన్యూ యాన్యువల్ ఎగ్జిబిషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ విజయవాడ ఉత్సవ్. ఎవడ వీళ్ళు పెట్టేదంటే దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అంటే ఎక్స్పోజ్ అయ్యి అన్నాడు. ఎవరికి ఇవ్వాలి? ఎవరికిది? ఎవరి పేరు మీద ఇవ్వాలి? ఎవరి ఇళ్ళు అంటున్నా. ఈ కథ ఏంటి అంటే ఈ కథ మొత్తం నడిచేది ఈ దొంగల మూట. ఏమంటే దీర్ఘాలు తీస్తున్నారు కదా, మర్చిపోదామా అని. దేవుడి ఆస్తిని కాపాడండి. ఈ రోజుకి కుట్రలాపలేదు. మచిలీపట్నం శాసనసభ్యుడు కొల్లు రవీంద్ర గారు బందర్లో అడావుడిగా ఆ గుడికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు ఏంటంటే ఓకే తాత్కాలికంగా మట్టి తోలారు అంటాడు. ఆయన 4 అడుగుల మెరక తోలినటువంటి ఆ భూమి వ్యవసాయానికి మళ్ళీ ఎలా పనికొస్తుంది? ఆల్రెడీ అది స్వామివారు ఆలయం, ఈఓ గారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అంటే అసిస్టెంట్ కమిషనర్ వారు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటాకి కౌలుకి ఓపెన్ యాక్షన్ ద్వారా లీజుకి ఇవ్వడం జరిగింది. మరి వ్యవసాయం ఎట్లా పండిస్తారు? ఈ 39 ఎకరాలు కూడా మొత్తం కూడా రైతులకి ఓపెన్ యాక్షన్లో వ్యవసాయం చేసి తద్వారా ఫలసాయాన్ని దేవుడికి కట్టేట్టుగా ఆక్షన్ జరిగితే మరి వ్యవసాయం ఎట్లా జరుగుద్ది? మీరు పూర్తి చేస్తే ఇంకొక తంతు కూడా జరుగుతుంది. ఈరోజు 10వ తారీఖు కదా, 8వ తారీఖున విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఇంట్లో క్యాంప్ ఆఫీసులో ఆలయ పాలకవర్గం, పట్టాభి అనేటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనరు వీళ్ళందరూ ఆ ఇంట్లో కూర్చుని ఏం గూడు పుటాని చేశారు 8వ తారీఖున, నిన్నగాక మొన్న. ఏంటయ్యా అంటే ముందు తాత్కాలికంగా విజయవాడ ఉత్సవ పేరు మీద టెంపరీగా 2 మాసాలకి అద్దెకి తీసుకుంటారంట. ఈ పట్టాభి ఆయన చెప్తున్నాడంట ఎండోమెంట్స్ వాళ్ళ సంగతి అంతా నేను చూసుకుంటాను, ఎంఆర్ఓకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇవ్వు అని చెప్పని కొల్లు రవీంద్రకి చెప్తాడు. యాతాబాత ఏంటయ్యా అంటే ఈ 35 ఎకరాలకు సంబంధించి 5 పార్ట్నర్స్. పట్టాభిది ఆలోచన, పట్టాభి లీడ్ పార్ట్నరు, ఎంపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మరొక ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసరు. వీళ్ళందరిది తలకు 20 పైసలు, పట్టాభిది ఒక 20 పైసలు. 99 సంవత్సరాలు గొల్లపూడిలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తిని
లీజుకు తీసుకుని నిన్న కొల్లు రవీంద్ర అక్కడ ఉన్నటువంటి ఆ పేటలోని లేదా అర్చకులు లేదా వాళ్ళందరికీ చెప్తాడంట, మీరేం కంగారు పడకండి, మీకు రైతులకు వచ్చినటువంటి ఇచ్చిన లీజు కంటే రైతు పాటలో వచ్చిన లీజు కంటే కూడా ఎక్కువ ఇప్పిస్తాను మీకు అని చెప్పి దాన్ని ఏమంటారు క్రీమ్ పూసే మాటలు చెప్తున్నాడంట. అంటే ఇక చట్టం, రూల్స్, దేవుడంటే భయం ఏముండదు. దోచుకో 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 దోచుకో. గవర్నమెంట్ ఆస్తులు అయిపోతున్నాయి, ఇసుక అయిపోతుంది, గ్రావెల్ అయిపోతుంది, మట్టి అయిపోతుంది, దేవుడు ఆస్తులకు వచ్చేశారు. మర్చిపోదామా అని మరి దీర్ఘం తీరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. దేవుడు ఆస్తులు ఎత్తేచ్చా? గోల్ఫ్ క్లబ్ ఎంపీ గారు, ఒక ప్రొడ్యూసర్ గారు, సినిమా ప్రొడ్యూసరు, ఇద్దరు కలిసి ఆ గోల్ఫ్ క్లబ్కి పార్ట్నర్లు. నేను చెప్పేది తెర వెనక జరుగుతున్నటువంటి మంత్రాంగం, యంత్రాంగం, కుట్రలు. ఇది ధర్మమా అని అడుగుతున్నా. ఇది మర్చిపోదామా? ఇది మర్చిపోదామా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ఆఫీసులో బోషడిక్కే అని తిడితే దేవుడు ఆస్తిని కూడా రాసేస్తారా? నెల జీతం ఇచ్చారుగా, 3 or 4 ఎంత? 4 అంటే నెల జీతం ఆగల, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు సాల్లా, దేవుడు ఆస్తికి వచ్చారా? 99 ఏళ్ళు ఎగ్జిబిషన్లు పెడతారా మీరు అక్కడ? అంటే ఎంత బరి తెగింపో చూడండి. అసలు జిల్లా కలెక్టర్ ఇట్లాంటివి చేయొచ్చా? అసలు ఎందుకు మనం చదువుకోవటం? బాగా తల్లిదండ్రులు చదివిస్తే చదువుకుని ఐఏఎస్లు పాస్ అయ్యి కష్టపడి ప్రమాణాలు చేసి ప్రైవేటు వ్యక్తులకి దేవుడు ఆస్తి ఇచ్చేయమని చెప్పని, లీజుకి ఇచ్చేయమని రాసేస్తారు లెటర్లు. అసలు కలెక్టర్లకు ఏంటి సంబంధం? మీరిద్దరు ఏం చేయాలి? మర్చిపోదామా కలెక్టర్ గారు రాసిన ఉత్తరం అని కదా రాయాల్సింది. ఇది రాయరా? మీ గవర్నమెంటే కదా. మీ గవర్నమెంట్లో ఒక కలెక్టరు ఈ రకంగా దేవుడు ఆస్తిని దొంగలకి దోచిపెడతాకి ప్రయత్నం చేస్తుంటే మర్చిపోదామా అని రాయిరా? చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసినంత సులువుగా మీరు అతనేమో టైప్ చేసి పంపుతాడు, మీ ఇద్దరు కలిసి ఒకటే ట్వీట్ చేస్తారు. సంస్కారం, కాస్త ఇంగిత జ్ఞానం, తప్పు ఒప్పు విచక్షణ ఉండవా? ఏం పాపానికి ఒడిగడతారు? దేవుడి ఆస్తుల్ని, దేవుడు ఆస్తుల్ని కోర్టులు ఇప్పటికే బలంగా తీర్పులు ఇచ్చున్నాయి. లీజు కానీ ఆస్తి అమ్మకం కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే దేవుడి ఆస్తి గనక ప్రభుత్వం ఆలోచన చేస్తే వేలం పాట ద్వారా మాత్రమే, బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజు కన్నా ఇవ్వాలి లేదా అమ్మకం అన్నా చెయ్యాలి తప్పితే కట్టబెట్టడం అనేది విరుద్ధం, చట్టరీత్యా నేరం అని కోర్టు తీర్పులు ఇస్తే, కోర్టు తీర్పులు కూడా ఐఏఎస్ ఆఫీసర్కి పట్టవు. ఐఏఎస్లు చదువుకుని కోర్టులను కూడా వెంట్రుకతో సమానంగా చూసేటువంటి కలెక్టర్లు ఇవాళ తయారయ్యారు, ఐఏఎస్ అధికారులు. చూడండి అసలు ఎంత బరితెగింపు. కలెక్టర్ గారు దేవుడి ఆస్తులను కాపాడాలి కదా, ఈయనే రాస్తూ ఇవాళకి ఆ మట్టిని తొలగించాలి కదా, మట్టిని తొలగించడా? గొల్లపూడి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. సబ్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడు? దేవుడి ఆస్తిలో వ్యవసాయ భూమిలో మెరకదోలితే పాపాత్ములు, దుర్మార్గులు, మరి దాన్ని తొలగించాలా తొలగించక్కర్లేదా? కేసులు కట్టరా? ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టాలా అక్కర్లేదా? మళ్ళీ ఇవాళ మా ఊరు ఎమ్మెల్యే ఏదో
అన్న సామెతగా ఉంది. కంచే చేను మేసిన సంధాన. మా ఊరు దేవుడు ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మా ఊరు ఎమ్మెల్యే ఊళ్ళోనేమో అందరికీ ఫోన్లు చేసి నేను సీఎంతో మాట్లాడాను, కలెక్టర్ని కేకలేశాను, ఆయన చేశాను, ఈయన చేశాను అని చెప్పినేమో అక్కడ ప్రెస్ మీట్లో చెప్తాడు. అందరేమో మన సైకిల్ బ్యాచ్, పువ్వు బ్యాచ్ ఏమో కంగ్రాచులేషన్స్ మంత్రి గారు, కంగ్రాచులేషన్స్ ఏంటి, ఎవరికి కంగ్రాచులేషన్స్ ఏంటిరా మీరు? ఆడు దోషేస్తాక 20% వాటా పెట్టుకుంటే కంగ్రాచులేషన్స్ ఏంటి? 20% 20 పైసలు వాటాదారుడేంటి? మళ్ళీ 8వ తారీఖున వచ్చి పట్టాభి పార్ట్నర్స్ ఇద్దరు కలిసి బందర్ నుంచి పూజారుల్ని, అయ్యవారుల్ని, పువ్వు పార్టీ వాళ్ళని, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ని, విజయవాడ రూరల్ ఎంఆర్ఓని పిలిచి 2 నెలలకి మేము లీజ్ ఆర్డర్ తెచ్చేస్తామంటే ఆ పట్టాభి చెప్తా అంటే ఎట్టగొట్ట నేను తెచ్చేస్తా నీకెందుకు అండి. నువ్వు మీ ఊర్లో హిందువుల్ని, బ్రాహ్మణుల్ని, దేవుడికి వెళ్ళే వాళ్ళని, గుడి కట్టిన వాళ్ళని, గుడి కట్టించిన వాళ్ళని, చందాలు ఇచ్చిన వాళ్ళని నువ్వు నోరు మేయించు, నేను మొత్తం కథ నడిపేస్తానని పట్టాభి చెప్తున్నాడని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ పాపాలని ఎవరైతే మీ ఇద్దరు మరిచిపోదామా దీర్ఘాల బ్యాచ్ మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్తుని అడుగుతున్నాం. మీరు మేల్కోరా, నిద్ర లేగరా అయ్యా విశ్వ హిందూ పరిషత్ వాసులు, హైందవ వాసులు, మీరు నిద్ర లేగరా? వీళ్ళు వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మీరు నిద్ర లేగరా అని అడుగుతున్నాను. నిద్ర నటిస్తారా? ఇంకా భారతీయ జనతా పార్టీ అట్టాకు చెడిపోయింది, కుళ్ళిపోయింది. మీరన్నా ఈ దేవుడు ఆస్తులను కాపాడటంలో మేల్కోమని చెప్పని మా ఊర్లో భక్తులు ఎట్లాగో ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. కొల్లు రవీంద్ర ఎంత బోర ఊదినా, ఎంత క్రీమ్ పూసినా, బెజవాడ వాళ్ళ ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి బిస్కెట్ ఇచ్చినా, మర్యాద చేసినా ఖచ్చితంగా మీ కుట్రలు ఫలించకుండా అడ్డుకుంటాకి బందర్లో భక్తులు సిద్ధమవుతున్నారని చెప్తూ, కాకపోతే ఈ ఇద్దరిని, ఈ పువ్వు బ్యాచ్ వాళ్ళని, ఈ దీర్ఘాలు ఎప్పుడో ఏళ్ల క్రితం జగన్ గారికి సంబంధం లేకుండా టీడీపీ వాళ్ళే కుట్రలు చేసి, తప్పులు చేసి, పాపాలు చేస్తే వాటిని ఎంత జాగ్రత్తగా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, మళ్ళీ దేవుడికి జరిగినటువంటి అపచారాన్ని సవ్యం చేయటం ఇవన్నీ చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, మీరు ఇంత పాపాలు మూట కట్టుకుని వాళ్లతో అధికారాన్ని పంచుకుని అన్నిట్లో వాటాలు పంచుకుని ఈ రకంగా దేవుడు ఆస్తులు కైంకర్యం చేస్తుంటే అన్నీ మూసి కూర్చునే వాళ్ళని మిమ్మల్ని ఏమంటారని అడుగుతున్నాను. ప్రశ్నించుకోండి మీ అంతరాత్మని. అంతరాత్మ అయితే ఉంటుంది కదా. ఇది ఇట్లాంటి తప్పుడు మాటల్ని కట్టిపెట్టమని చెప్పని ఈ ఇద్దరిని హెచ్చరిక చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉనికి ఉండదని చెప్పారా? తప్పే ఉంది. 76 ఏళ్ళు వచ్చేసాక దాన్ని ఏమంటారు, ఇల్యూషన్ అంటారా, ఏమంటారా? ఇల్యూషనా? నిజంగా ఏంటంటారు దాన్ని? మానసిక పరిస్థితి బాగోపోతే, అంటే అన్ని ఊహించుకుంటా ఉంటాయి, గాలిలో కనపడతా ఉంటాయి అన్ని. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అయిపోయారు రాజకీయాల్లో. ఇంత తొందరగా ప్రజల్లో ఏహభావం ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని ఈ కూటమి ప్రభుత్వం. ఇది ఇప్పుడు సత్యకుమార్ గారి దగ్గర ఒక కలజోడు ఉంది. ఆ కలజోడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయనకి ప్రమాణ స్వీకారం రోజున. ఆ కలజోడు తీస్తే అసలు అన్నీ కనపడతాయి ఆయనకి. ఆయనేమో నారా చంద్రబాబు నాయుడు గారు తగిలించిన కలజోడు తీయట్లా. మరి రాత్రిపూట తీస్తున్నాడు లేదో నాకు తెలియదు. ఆయన కళ్ళజోడు తీస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కళ్ళకు తగిలించిన కళ్ళజోడు తీస్తే అన్నీ కనపడతాయి శుభ్రంగా. ఉన్నత విద్య
ఏమంటే పాత రోజుల్లో సొల్లు కొబ్బుర్లు ఎన్ని ప్రజలు నమ్మేవాళ్ళు. ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇట్లాంటివన్నీ ఇవాళ ప్రతిదీ సోషల్ మీడియాలో కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ చూపించేస్తున్నారు జనం. మీ టీవీలు చూపించేస్తున్నాయి, పేపర్లో చూపించినా చూపించకపోయినా కొన్నన్నా టీవీలు చూపిస్తున్నాయి. ఈ పరుగు పందెంలో ఒకడో ఇద్దరో చూపించాక మూడో వాళ్ళకు కూడా తప్పట్లా చూపించాల్సిన పరిస్థితి. ఆడి స్కోర్ అయింది మనకెందుకు కావట్లేదని పైనుంచి దొబ్బుతున్నారు. కాబట్టి ఆలస్యంగా అయినా ఏదో టీవీ చూపించాల్సిందే. ఇవాళ సత్యాలను ఎవరు మరుగున పరచలేరు. ఏ మార్చి ఎక్కువ కాలం ప్రజల్లో ఎవరు బతకలేరు. ఎవరు సత్యకుమార్ని పాట పాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? అరే బాబు, ఎవరైనా వాళ్ళ తప్పుడు మాటలకి వాళ్ళ ప్రలోభాలకు లొంగి మీరు మెడికల్ కాలేజీ కనుక మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము వస్తాం, మేము వచ్చాక నీ దగ్గర నుంచి లాక్కోవటం ఖాయమన్నాడు. ఒకవేళ నువ్వు సత్యకుమార్కి బాగా మెడికల్ కాలేజీ కొనుక్కోవాలని దొరదుంది, కొనుక్కో, చూస్తాడు కదా, వచ్చాక చూద్ది. కానీ జగన్ గారు వచ్చాక లాక్కుంటాడో లేదో బెదిరించుకొని నువ్వు బెదురుతావో బెదరవో అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకు? సంవత్సరంన్నర అయింది చంద్రబాబు నాయుడు వచ్చి. సంవత్సరంన్నర నుంచి ఆపేస్తే మరి సంవత్సరంన్నరలో నువ్వు ఆపకుండా, చంద్రబాబు నాయుడు ఆపకుండా ఆ బిల్డింగ్లు కట్టనిస్తే పిల్లర్ల దాకా నీ నెత్తి మీద కూడా ఉండేది టోపీ, పైన స్లాబ్ కూడా ఉండేది, అన్నీ ఉండేవి. ఆ మంత్రి గారికి స్లాబు బిల్డింగ్లు అన్నీ కనపడాయి. మరి నారా చంద్రబాబు నాయుడు, నువ్వు నారా చంద్రబాబు నాయుడు కలిసి సంవత్సరంన్నర నుంచి ఆ బిల్డింగ్ కట్టనివ్వకపోతే మరి అక్కడికే ఉంటుంది. ఎక్కడికి ఉంటుంది?